హాయ్ హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? మీరందరూ బాగున్నారని అనుకుంటున్నా. నేనైతే చాలా బాగున్నా అండి. సో మేము ఈ నైట్ టైం ఎక్కడికి వెళ్తున్నాం అర్జెంట్గా అనుకుంటున్నారా? అర్జెంట్ ఏం లేదండి, వీకెండ్ వచ్చేసింది కదా. సో ప్రతి వీకెండ్ అలా ఇంట్లోనే ఉంటున్నాం. సో సరదాగా వన్ డే ట్రిప్ ఏమైనా ప్లాన్ చేద్దామని చెప్పి మా హస్బెండ్ నేను హైదరాబాద్ నుంచి భద్రాచలంకి అయితే వెళ్తున్నామండి. సో మా భద్రాచలం ట్రిప్ ఎలా అయిందో, మేము ఎలా రీచ్ అయ్యామో భద్రాచలం మొత్తం అన్ని డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో పోస్ట్ చేస్తా అండి. ఈ వీడియో కొంచెం షార్ట్గానే ఉంది. ఇంకా మీకు రిమైనింగ్ డీటెయిల్స్ అన్నీ అప్కమింగ్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. సో ప్రజెంట్ అయితే హైదరాబాద్ నుంచి రాజమండ్రికి మేము గౌతమి ఎక్స్ప్రెస్ బుక్ చేసుకున్నామండి. సో మన గౌతమి ఎక్స్ప్రెస్ మీ అందరికీ తెలిసే ఉంటుంది, ఎవ్రీడే ఉంటుంది ఈ ట్రైన్. లింగంపల్లి నుంచి కాకినాడ వెళ్తుంది. మేమైతే అరైవల్ రాజమండ్రికి పెట్టుకున్నాము. మనకి ఇక్కడ డిపార్చర్ టైం వచ్చేసి 8:30 PM ఉంటుందండి. సో మేము ముందుగానే రీచ్ అయిపోయామండి. ముందుగానే రీచ్ అయిపోవడం వల్ల మాకు కొంచెం ఖాళీ టైం అయితే ఎక్కువ దొరికింది. నేను మా హస్బెండ్ అయితే కొన్ని రీల్స్ అయితే చేసుకున్నాము. సో మేము ఇంట్లో అయితే ఆల్రెడీ ఫుడ్ అయితే ప్రిపేర్ చేసి తీసుకొచ్చుకున్నామండి. ఫుడ్ ప్రిపేర్ చేసి తీసుకురావడం వల్ల మాకైతే ఈ నైట్కి ఒక బెనిఫిట్ అయితే అయింది. మేము బయట ఫుడ్ అయితే తినడం మానేసాము. సో నైట్ మా ఫుడ్ అయితే మేము తినేసి ఇంకా మార్నింగ్ అయితే రాజమండ్రి రీచ్ అయిపోయాము. ఇది అప్రాక్సిమేట్గా 4:40 కల్లా రీచ్ అవ్వాలండి. బట్ మనకైతే 5 అలా అయిపోయింది. సో 5 o'clockకి మేము రాజమండ్రి రీచ్ అయిన వెంటనే స్పీడ్గా మేమైతే ఆపోజిట్లో ఉన్న కొన్ని రూమ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి. అక్కడికి వెళ్ళి మేమైతే ఫ్రెష్ అయిపోయి ఇంకా మాకైతే బోట్ జర్నీ ఉంది. మనకి డైరెక్ట్గా బోట్ ఉన్న ప్లేస్కి తీసుకువెళ్ళడానికి వీళ్ళు అయితే పుష్కర్ ఘాట్ దగ్గర ఒక బస్ అయితే అరేంజ్ చేస్తారండి, పికప్ పాయింట్. సో మేము అక్కడికి వెళ్ళడానికైతే రెడీ అయిపోయి, సో మా కొంచెం మార్నింగే కొంచెం ఆకలేసింది. సో ఇద్దరం టిఫిన్ చేసేసి ఇలా ఆటో అయితే షేర్ ఆటోకి అయితే వెళ్ళిపోయామండి. సో వీళ్ళైతే పుష్కర్ ఘాట్ దగ్గర తీసుకెళ్లారు. మేమైతే కొంచెం తొందరగా వెళ్ళిపోవడం వల్ల ఇంకా పుష్కర్ ఘాట్ దగ్గరికి వెళ్ళి కొంచెం అక్కడంతా ఫొటోస్ తీసుకొని మేమైతే బస్ దగ్గరికి రీచ్ అయిపోయాము. సో బస్ రీచ్ అయిన తర్వాత మేము బోట్ దగ్గరికి వెళ్ళిన వాళ్ళైతే ఏ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారో మొత్తం మా సర్వీస్ డీటెయిల్స్, మేము ఏ బోట్ బుక్ చేసుకున్నామో, ఎన్ని డేస్ ముందు బుక్ చేసుకున్నామో, ఎలా రీచ్ అయ్యామో మొత్తం మా డీటెయిల్స్ అన్నీ నెక్స్ట్ వీడియోలో మీకైతే అప్డేట్ చేస్తాను. ఇన్ కేస్ మన ఛానల్లో వీడియోస్ కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ ఎన్నో మీకోసం చేస్తామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్. బాయ్ బాయ్.